శాంతి తాతయ్య గారు ఎక్కడి నుంచి? అదే ఓట్ల గురించి. ఎవరికి? రాముకేనా? అది కాదండి. చెప్పు, రాముకేనా? పైగా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తావా? నా నాశనానికి వస్తావా? అన్ననాయుడు, ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం ఉంది, ఆడపిల్లని కొడతారు. యుద్ధాలు అంటారు, రాజ్యాలు అంటారు. ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదనే రాజనీతి కూడా తెలీదా? ఇన్నాడు సహించాం, కానీ ఇప్పుడు ఇద్దరిని ఒకేసారి కలిసి ఒకే సమాధి చేస్తాను. ఇంతవరకు చరిత్రలో మీలాంటి గొప్పవాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళని వేరు చేశారు. మీకంటే గొప్పవాళ్ళు ఎవరిలో ఒక్కళ్ళని మాత్రమే సమాధి చేశారు. ఇప్పుడు మీరు మమ్మిద్దరిని సమాధి చేస్తామంటున్నారు. ఇది పెళ్లి కంటే గొప్పది. ఇది వరకు ఎవరు చెయ్యండి చెయ్యలేంది. కానివ్వండి, మీకు చాలా గొప్ప పేరు వస్తుంది. మమ్మల్ని ఇద్దరిని సమాధి చేయండి. రాము, నిన్ను చంపడం కష్టం కాదు, కానీ నిన్ను చూసినప్పటి నుంచి వద్దనుకున్న నా కొడుకే గుర్తొస్తున్నాడు. అందుకే నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏదో చెయ్యాలనుకునే చేయలేకపోతే వచ్చాను. ఈ రోజు మాత్రం విడిచిపెట్టాను. నీ సాగు కల్లా చూసినానే నేను నిద్రపోను. వాడికి ప్రాణం కాదు బాబు, ఇప్పుడే వదులుపడ్డారు బాబు. అందులో ఎలక్షన్ లో నిలబడ్డారు. ఉడుకుతో ఎలా చేశారనంటే ఏమవుతుందో బాబు, వాళ్ళ కంట్లో వాళ్ళ చేతిలోనే పడుతున్నారు బాబు. ఆ ఉపాయం నేను చెప్తాను. రాము, జరిగిన దాన్ని సమర్థించుకోవడం కాదు చేయాల్సింది. ముందేం జరుగుతుందో ఆలోచించు. ఎన్నేళ్లుగా ఈ విషయాన్ని నా గుండెల్లో దాచుకుని చెప్పింది నిన్ను ఈ ఊరికి అప్పగించుకోవడానికి కాదు. తక్షణం బయలుదేరు. ఈ రోజున ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరండి. కన్న తల్లిగా మీరెంత ప్రేమిస్తున్నారు, సొంత మనిషిగా వీళ్ళు అంతే ప్రేమిస్తున్నారు. ఆయన ఒంటి మీద చెయ్యి పడిందో ఆ చెయ్యిని 30 ముక్కలు చేసేస్తారు. నిజమే, చేస్తారు. ఎప్పుడు? ఒంటి మీద చేయి పడిన తర్వాత. ఏదో జరిగిన తర్వాత, ఏదో చేసినందువల్ల ఏమిటమ్మా ప్రయోజనం? ప్రతీకారం తీర్చుకోవడం వల్ల ఆవేశాలు చల్లారొచ్చేమో కానీ పోయిన మనుషులు తిరిగి రారమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు ఆయన కంటికి నోటికి దడిచి అన్యాయాన్ని ఎదిరించే శక్తి ఉన్నా సాహసం లేక ఈ ఊరి ప్రజలు ముందుకు రాలేకపోయారు. ఈనాడు నా అండతో ధైర్యంగా ఎదురు నిలబడ్డారమ్మా. నేను ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టిపోతే వాళ్ళు ఏమైపోతారో చెప్పమ్మా. ఏమవుతారా? మనవడి పేరుతో వచ్చి మనవరాల్ని లేవ తీసుకుపోయాడన్న అపవాదు విన్న నేనేమవుతాను చెప్పు. అమ్మా, పెళ్లి గాని పిల్లని గౌరవమైన స్థానం నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? ప్రాణాలు కాపాడటానికి. అమ్మా, నీతో చెప్పకుండా ఇక్కడికి రావటం తప్పే కావచ్చు, కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ వాళ్ళని చూసిన తర్వాత ఎదురు తిరగకుండా ఆగలేకపోయాను. ఏమీ చేయలేకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఏ ఊళ్ళో నా తల్లిని హీనమైందని అన్నాడు, ఆ ఊళ్ళోనే నా తల్లి కళ్ళ ముందే అతని హీనుని చెయ్యాలని, కిందకి లాగాలని, కాళ్ళ దగ్గర పడదొయ్యాలని అతని మీద పోటీగా నేను నిలబెట్టానమ్మా. కానీ ఒక్క సంగతి మర్చిపోయా. నేను నెగ్గితే ఓడేదెవరో తెలుసా? తరతరాలుగా వస్తున్న నీ తండ్రి వంశ గౌరవం. నేను ఓడితే పోయేదేమిటో తెలుసా? ఇప్పుడిప్పుడే నువ్వు పెంచుకుంటున్న ప్రతిష్ట. ఇప్పుడు చెప్పు, ఎవరు కావాలి, ఏది పోవాలి? రాము, తల్లి అన్న గౌరవమే నీకుంటే నా మాటకు ఎదురు చెప్పకు. ఈ రాజకీయాలు విడిచిపెట్టి నాతో రా.
ఏకగ్రీవంగా ఎన్నికైన రాజమహూర్తం సర్వారాయుడు గారు అత్తయ్య గారిని ఎదిరించేంత వాళ్ళ ఎర్ర విశ్వాసం లేని వేట వల్లారా అని వేట వల్లారా ఎరా ఏమిట్రా నీ కొడుకు ఎంత గొప్పవాడయ్యారా ఎక్కడ దాచావో చెప్పరా నాకు తెలీదు తెలీదు అంటుంటే నిన్ను తీసుకెళ్లి చెట్టు కట్టేసి తోలు వలి తెలియని చెప్పవు తీసుకెళ్ళండి ఏం బాబు వెళ్ళిపోతున్నారు? మమ్మల్ని నట్టేట్లో ముంచి మీ పాటలు మీరు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే మీకు ముందే చెప్తారుగా, పెద్దవాళ్ళు ఒకటే, వాళ్ళ మధ్యన తలగూర్చున్న వాళ్ళే చదువుతారని. ఆ రోజు చెబుతూ ఉంటే పెద్ద పౌరుషం వచ్చింది కదరా. మన కోసం మన ఊరి కోసం ప్రాణాలు ఇస్తాడన్నారుగా. ఈ ఊరికి ఉపకారం చేస్తామన్నా, అవసరమైతే ప్రాణం ఇస్తామన్నా. ఇప్పుడు మా ప్రాణాలు ఇస్తా ఉంటే రోజు వచ్చి వెళ్ళిపోతున్నారు. వద్దులే బాబు, మా బతుకు సరికి మీకెందుకు? మీరేం చేసినా పరుందానికే మేము పుట్టింది. మా బతుకు నింతే పనురా. అదండి అమ్మా, కళ్ళారా చూచావు. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వేం చేయమంటావు? నీ బిడ్డ నీకు దక్కాలని నన్ను తీసుకువెళ్తున్నావు. ఈ బిడ్డల సంగతి ఎవరో చూస్తానమ్మా. వీళ్ళు ఎక్కడే ఉండే తన అఘాయిత్యాలకు బలి కావాల్సిందేనా? మనకు కూడా భయపడి పారిపోయామని తెలిస్తే వీళ్ళు అసలు బతికేస్తారా? నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్తున్నది ఎవరి మంచి కోరేమ్మా? నా మంచా, జమీందారు మంచా? రేవు దాటిస్తామని పడవెక్కించుకొని నట్టెట్టో నా వల్ల కాదంటే మానవ లక్షణమేనా? ఇప్పుడైనా మించిపోయింది లేదమ్మా. నువ్వు అను వాళ్ళతో బంతులు ఆడుకుంటాను. సర్వారాయుడు గారిని ఎవ్వరు మర్చిపోయినా బ్రతుకున్నంత వరకు నువ్వు మర్చిపోలేవు. కారణం కన్న కొడుకుని తప్పించడం. ఏమండి, ఇంతమందిని ఉసిరిపెట్టి ఇంత రక్తపాతం కళ్ళు చూసి వెళ్ళిపోతే మనకి మాత్రం మంచిదంటారా? కన్న కొడుకుని బలి తీసుకున్నవాడు నీ కొడుకుని ప్రాణాలతో వదులుతాడా? బిడ్డని చూసుకుని బ్రతుకుతున్నావు. ఆ బిడ్డ దూరం అయిపోతే కొట్టేస్తున్నావా? నువ్వు ఎక్కడో చెప్పబోతున్నది సంతోషం అంటున్నావు. ఆగండి రామ్. అమ్మా, వెళ్ళు. ఏమిట్రా అన్యాయం? అయ్యగారి విరోధి, ఆగర్భ శత్రువు, అయ్యగారి వంశం కులం గోత్రం గంగలో కలిపిన వాడు కొడుకుని చాడదీసి ఆయన ఉప్పు తింటూ ఆయనకే అన్యాయం చేస్తూ పైగా మేము అన్యాయం చేస్తున్నాం అంటున్నారా? రాస్కెల్స్. బాబు, ఏదో ఆపదలో ఉన్నారని ఎంతైనా అయ్యగారు మనవడని చేరదీశాం బాబు. మీకు వ్యతిరేకంగా మేము ఎందుకుంటాం బాబు? మేము ఉంటున్నది మీ కొంపల్లో, మేము తింటున్నది మీ తిండి. మీకు వ్యతిరేకంగా ఎందుకుంటాం బాబు? అయితే చేసిన తప్పుకు క్షమార్పణ చెప్పుకొని వాడిని ఊరి నుంచి తరిమేయండి. ఆ పని మా వల్ల ఎట్లా అవుద్ది బాబు? మీ ఇంట్లో పెట్టుకోవడం మీ వల్ల ఎట్లా అయింది బాబు? ఎంత చెప్పినా మా కుర్రోళ్ళు ఎన్నుకోవటం లేదు బాబు. అయితే అనుభవించండి. వాడు మీరు కూర్చుని ఏడవండి. పొలాలే కాదు, తెల్లారేసరికి మా స్థలాల్లో కట్టుకున్న ఇల్లు కూడా ఖాళీ చేయాలి. చలమయ్యా, చూసేయండి రా. మమ్మల్ని గొడవలో ఇరిగించకండి బాబు, మా బట్టలు కొట్టకండి. బిడ్డ బాబా గలవాళ్ళు మమ్మల్ని అల్లేసేయండి బాబు. చస్తారా? ఆయన కాదంటే ఇంకా చేస్తారు. చూసేయండి. ఆ కుక్కలతో పాటు నువ్వు అరుస్తావెందుకు? కుక్క గనుక సర్వరాయుడు కుక్కలతో అరిచేవి కుక్కలేగా. వాళ్ళు కుక్కలు కనుకనే ఇంతకాలం మిమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు, విశ్వాసంగా సేవిస్తున్నారు, ఏం పెట్టినా తింటున్నారు, ఏమన్నా మీ కాళ్ళ దగ్గర పడుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళలాగే మీరు కూడా ఒక కుక్క అని తెలుసుకున్నారు. మిస్టర్ సర్వరాయుడు, ఆకలితో ఆవురావురుమనే 10 కుక్కలకు బాగా బలిసిన ఒక కుక్క కనిపిస్తే ఏం చేస్తాయో తెలుసా? ఏ కండకా కండ లాగి పేగులు తీసి పోగులు పెడతాయి. అండర్స్టాండ్? ఆ స్థితికి రాకముందే వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇవ్వటం మంచిది.
తీర్పు చెప్పడానికి వచ్చావా? సలహా ఇవ్వడానికి వచ్చాను. అసలు మీకేమైనా బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే ఇలా వచ్చేవాళ్ళేనా? అడ్డమైన వాళ్ళను ప్రాధాయపడాల్సిన కర్మ మీకేం పట్టింది? మీరు పండించే భూమి మీద ఇంకో అధికారం ఏమిటి? మీ భూమి, మీ కష్టం, మీ పంట మీరే అనుభవించాలి. పదండి. ఆరు ఎవరిదరా భూమి? ఈ కనుచూపు మేరలో ఉన్న ప్రతి సెంటు నాదరా. నీకంత స్థలం కావాలా? 6 అడుగుల నేల చాలదు? నోర్మై, మా ఇష్టం వచ్చిన వాళ్ళ కౌలుకిస్తాం. మా పొలం, మా పంట. నీ పొలం, నీ పంట. ఆ పొలంలో ఎప్పుడైనా కాలు పెట్టావా? నీరు పెట్టావా? నారు పోసావా? దుక్కి దున్నావా? కోత కోసావా? పోత పోసావా? కుప్ప నూర్చావా? ఒక బస్తా గింజలు నీ భుజాన పెట్టుకుని మోసావా? ఏం చేశావని నీ పొలం? ఏం చేశావని నీ పంట? అసలు ధాన్యపు గింజను ఎప్పుడైనా చూచావా? నీవు తినే అన్నం ఆ ధాన్యపు గింజలో నుంచే వస్తుందని నీకు తెలుసా? ధాన్యపు గింజ ఏమిటో తెలియని వాళ్ళు భూస్వాములు, కామందులు, జమీందారులు. మిస్టర్ సర్వరాయుడు, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు దున్నేవాడిదే భూమి, పండించేవాడే భూస్వామి, కష్టపడేవాడే జమీందార్. చెమటను చూసి భయపడేవాడికి, ఎండను చూసి పారిపోయేవాడికి పట్టడి మెతుకులు పుట్టని రోజులు వస్తున్నాయి. గుర్తుంచుకో. మీ భూములు ఎవరు కాదంటారు? నేను చూస్తాను. పదండి.